అన్న నమస్కారం. ఈరోజు విఆర్సి స్కూల్ మైదానంకు రావడం జరిగింది. ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళు చూడడం జరిగింది. వీళ్ళు వచ్చి నన్ను గోడ ఇప్పిమని అడుగుతున్నారు. కొంచెం వీళ్ళతో మాట్లాడాలని చెప్పి నేను ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీ పేరేందైనా? మీ పేరు? వెంకటేశ్వరులు. వెంకటేశ్వరులు పెంచులయ్య. మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, ఇక్కడ స్కూల్లో చేరొచ్చు కదా, మీకు ఎందుకు చేరలేకపోతున్నారు? ఆధార్ కార్డు లేవు మీకు? ఆధార్ కార్డులు ఉంటే చేరతారు. ఆధార్ కార్డులు ఇప్పిస్తే చేరతారు ఖచ్చితంగా. మీరు ఎక్కడ ఉంటారు? ఆర్టీసీలో పండుకుంటారు మీ ఇద్దరు? ఫ్యామిలీ లేరా? అమ్మోళ్ళు? నువ్వు ఒక్కనే బతుకుతున్నావు. నువ్వు చదువుకుంటావు, చదివిస్తే చదువుతావు. ఈరోజు పర్సనల్గా మీకు ఈ వీడియో పెడతా ఉన్నాను. మన మీడియా సోదరులందరూ తెలియజేయడం ఏంటంటే, ఇటువంటి బిడ్డల కోసమే నారాయణ గారు ఇక్కడ విఆర్సి స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉచిత విద్య అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రం కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చరిత్ర గల స్కూల్ని ఆయన అడాప్ట్ చేసుకొని ఈరోజు ఈ పిల్లల కోసం చదివిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ పిల్లల కోసం నెల్లూరు నగర కమిషనర్ కావచ్చు, అదేవిధంగా ఈ స్కూల్ కరస్పాండెంట్ ఈరోజు ఎవరు చూస్తున్నారో వాళ్ళకు కూడా జనసేన పార్టీ ద్వారా పోయి మాట్లాడి ఇద్దరు బిడ్డల విషయంలో కూడా ఆధార్ కార్డ్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసేటువంటి బిడ్డల్ని చేర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఖచ్చితంగా చదువుకుంటారు కదా, మీకు అన్నీ ఫ్రీ వస్తాయి, ఫుడ్ వస్తుంది, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. మీకు హాస్టల్ కావాలంటే చదవరు కదా. మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీ అమ్మ నాన్న లేరు మీకు, మీ అమ్మ వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పోవాలి. నేను అన్నీ మాట్లాడతా. ఏమే వెంకటేశ్వరులు, నువ్వు వెంకటేశ్వరులు కదా, మీ ఇద్దరు మర్చిపోకూడదు. నేను ఆర్టీసీ కాడికి వస్తా. నువ్వు ఉంటావు? ఏ టైంలో ఉంటావు ఆర్టీసీలో? నువ్వు కల్లోలు ఉంటావు. తర్వాత ఆడికి వెళ్ళిపోతావు. నీ బట్టలు ఎవరు ఇచ్చారు? ఇవి అడుగుతున్నాయి. చదువుకుంటారా? నేను కావాలి ఇప్పిస్తాను బట్టలు మీకు. చదువుతారు కదా. మీరు ఏడ పోతానండి? నడిపిస్తాను. బట్టలు మాట్లాడి చేర్పించేస్తాను. అరగంట నేను పోయి మాట్లాడి జాయిన్ చేస్తాను. ఓకేనా? మీ ఆధారాన్ని నేను రేపే రారా? నువ్వు అడుక్కోబాక. నీకు దేవుడు మంచి చదివిస్తాడు. అదేరా, అన్నీ ఆడుకోవచ్చురా. మీరా మంచి కొత్త బట్టలు వస్తాయి, షూ వస్తాయి, అన్నీ బాగా వస్తాయిరా. మీకు ఆలోచించండి ఆయన. మీరు ఎవరైనా అనుకుంటుంటే మీరు చెప్పొచ్చు సమాధానం వాళ్ళకి. సరేనా? నువ్వు వీళ్ళకి కూల్ డ్రింక్ కమిషనర్ వీళ్ళకి మాట్లాడుతాను. 10 నిమిషాలు అయినా వస్తాము. ఇంకోటి వీడు రాలేదనుకో.